వాళ్ళు పేరు మార్చుకోమంటారా మిమ్మల్ని? పేరు మార్చుకోమంటున్నారు వాళ్ళు. వాళ్ళు నోటీస్లో ఏమని ఉందా మీద నోటీస్ ఉందా? నోటీస్ ఉందా? తర్వాత చూపించండి. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మేము సినిమా అయిపోయిన వాళ్ళ నోటీస్ లో సినిమా పేరు వద్దు, మీరు మార్చుకోండి, సినిమా మార్చుకోండి చెప్పండి. సినిమా రిలీజ్ చేయదు ఎక్కడ రిలీజ్ అవ్వడం లేదు. ఇప్పుడు దాకా పోస్టర్ మాత్రం తీసేవాళ్ళు, ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ తీసేవాళ్ళు. ఏమన్నా కాదు టైటిల్ మా టైటిల్ మేము రిలీజ్ చేసుకోవాలి, మీరు చేయడానికి చెప్పేసి ప్రైస్ చేసి పెడతాం, పెడితే కవి చేసి పెడతాం రిలీజ్ చేసి. దాని తర్వాత మాట్లాడేసి మేము కూడా ఫస్ట్ నోటీస్కి రిటర్న్ నోటీస్ ఇచ్చాం. ఎవరైతే మనకి ఇచ్చింది సందీప్ గారు కాదు, వీళ్ళు మా దగ్గర నెంబర్ తీసుకుని ఇంటి నెంబర్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ పోతుంది కదా ఈ సిరీస్ నేను దీన్ని ప్రొడ్యూసర్ చాలా తర్వాత వీళ్ళు ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ తర్వాత వాళ్ళు చెప్పారు సార్ నా దగ్గర అడ్రస్ తీసుకున్నప్పుడు నాతో మాట్లాడాలి మీరు, మరి నోటీస్ పంపించకుండా మీరు ఊరికి నోటీస్ పంపించడం వల్ల మాకు ఎంత ప్రాబ్లం తెలుసు అనేసి అడిగారు. అయినా వాళ్ళు తెలియదు, మీరైతే నోటీస్ పంపించడం లేదు. దానికి కొంత మాట్లాడిన తర్వాత మిగతా కొంచెం పెద్దలు అడిగినప్పుడు లాయర్ నోటీస్ వస్తే ఖచ్చితంగా లాయర్ నోటీస్ పంపించాలి, నోట్ ఎన్ని మాట్లాడిన కాదంటే వేరే లాయర్ మాట్లాడేసి మేము కూడా ఒక లాయర్ పంపించాం. వాళ్ళు పెట్టిన దాంట్లో వాళ్ళు 2024 ఏప్రిల్ 4వ తారీఖు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ నుంచి నోటీస్ సార్ మీకంటే మాకు 2 నెలల ముందేందండి, ఫిబ్రవరిలో అయిపోయింది కాబట్టి నేను చూడని చెప్పేసి మాకున్న ఏమైతే సర్టిఫికేట్ సెన్సర్ సర్టిఫికేట్ వచ్చేసి ఈ మొత్తం పంపించారు. ఈ పంపించిన తర్వాత మళ్ళీ సెకండ్ నోటీస్ పంపించారు. దాంట్లో మళ్ళీ 3 డేస్కి రిటర్న్ ఇవ్వాలి, ఇది నాది కాదు టైటిల్ మేము చెప్పాలంటాము చెప్పేసి నోటీస్ ఇవ్వాలంట. ఈ టైటిల్ మాది కాదని చెప్పేసి మీరు ఇస్తే బాగుంటుంది, లేదంటే క్రైమ్ అవుతుంది చెప్పిన తర్వాత మా లాయర్ గారు పంపించని మాట్లాడారు. అట్లా ఎందుకు అవుతుంది సార్, వాళ్ళకి సెన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళు వస్తారు ఆఫ్కాడికి, వాళ్ళ సెన్సర్ వచ్చిందా, నా సెన్సర్ వచ్చిన వాళ్ళు షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి మాట్లాడితే లేదు ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. ఇదే విషయం వెళ్ళి చెప్తారు ఎవరైతే సందీప్ గారు మేనేజర్ ఉన్నారో ఆయన వెళ్ళి ఫోన్ చేశారు. సార్ మీరు రిలీజ్ చేసుకొని చెప్తున్నారు, నోటీసులోనేమో సినిమా ఆఫ్ అంటున్నారు, బయట వచ్చేసి ఇలాగ ఒక ఛానల్లో మాట్లాడితే లైవ్లో మాట్లాడితే వాళ్ళు యాంకర్ వచ్చి ఫోన్ చేసి మాట్లాడితే మీ సినిమా రిలీజ్ చేసుకునే ప్రాబ్లం లేదన్న. ఆ 2వ రోజు మళ్ళీ ఇంకో 2 నోటీస్ పంపించారు. దీంట్లో కూడా సేమ్ అదే మ్యాటర్ ఉంది. మీ మాట ఎక్కడ తెలుపుతుంది ఇది ఒక్కసారి ఇప్పుడు నాకు మళ్ళీ వాళ్ళు వచ్చిన నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్తారు. ఈ నోటీస్కి లేదని మేము కేసు పెడతాం సార్, మీరు చేసే ఆప్షన్ లేదు, నోటీస్ పంపించిన వేస్ట్ మీకు, నా సినిమా మీ సినిమా ఆపాల్సింది, మీరు మాత్రం షూటింగ్ చేసుకుంటారు ప్రమోషన్ చేసుకుంటారు కరెక్ట్గా చెప్పాను. దానికని అలా ఎందుకు పెడతారో అలా పెడితే కరెక్ట్గా మీరు చాలా ఇబ్బంది పడతారో అది కరెక్ట్గా కరెక్ట్గా చెప్పేసి ఈ విషయం మా లాయరే చెప్తే, ఈ విషయం ఎప్పుడైతే లాయరే చెప్పానో లాయర్ ఫోన్ ఎత్తడం మనసు రిప్లై అవ్వట్లేదు, పెట్టి మెసేజ్ రిప్లై అవ్వట్లేదు. వాళ్ళతో మాట్లాడి చెప్తా ఉన్నారు, ఎవరైతే మోసం గారికి సంబంధించి నాయకుని కంపెనీ లాయర్స్ ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడి చెప్తాను. వాళ్ళతో మాట్లాడా మాట్లాడలేదా, ఒకళ్ళు మాట్లాడితే వాళ్ళని బెదిరించారా లేదా మాట్లాడించారా ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టడానికి ఫస్ట్ నా సలహా ఇచ్చిన లాయర్ గారు, మా లాయర్ ఇంత నాకు జాగ్రత్తగా సరే మీడియా తరఫున చేస్తే కొంచెం బాగుంటుంది సార్. రాజు త్రిబా ఉంటుంది లేదు సార్, బెంగళూరు ఇంత క్లారిటీ నాకు ఫస్ట్ నుంచి ఇలా చేయని గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళతో మాట్లాడదని చెప్పేసి మాట్లాడకపోయేసరికి ఒక 10 రోజులు మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాం ఏంటి విషయం అంటే ఎందుకంటే సార్ మనకి చాంబర్ నుంచి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా సార్, 24లో వచ్చింది టైటిల్ గురించి సార్, టైటిల్ గురించి కానీ టైటిల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి కదా సార్. ఇప్పుడు ఈ టైటిలే ప్రాబ్లం అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా, అది వదిలేసి వాళ్ళ పెద్ద కంపెనీలు మాతో పెట్టుకుంటే ఇబ్బంది పడతారని నేను వచ్చినప్పుడు దానికోసం ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు టైటిలే కావాలంటే రమ్మనండి, టైటిల్ కాబట్టి ఫస్ట్ చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చిన నోటీస్ వల్ల ఊళ్ళో ప్రాబ్లమ్స్ నాకు మెయిన్ ఏంటంటే సార్ టైటిల్ కదా, టైటిల్ సినిమా ముఖ్యమే, దీంతో పాటు నాకు ఊర్లో ఏమైతే వాళ్ళ వల్ల వచ్చిన నష్టం నాకు చాలా ఇంపార్టెంట్. అప్పే కొట్టడం కోసం మీరే నోటీసులు ఇచ్చుకున్నారు అంటాం, దీని తర్వాత నువ్వు నోటీసులు ఇస్తే ఇబ్బంది పడ్డావు అంటాం, ఇవి కరెక్ట్ కాదు కదా. వీటి గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న ఒకరోజు స్పందించలేదు సార్. వాళ్ళు యాక్చువల్గా మొన్న మాట్లాడాను, ఇప్పుడు దీని వరకు వాళ్ళు సారీ చెప్పాలి అందరికీ, ఆర్టిస్టులు అందరికీ నేను సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మాట్లాడారు, మార్నింగ్ మాట్లాడారు, మేము వస్తాము ఒకసారి పొరపడి మేము వచ్చాము మీడియా ముందుకు వచ్చి దీని గురించి గొడవ గురించి మాట్లాడాము అంటే రేపొద్దున మాకు అవకాశాలు ఉండవు, వాళ్ళు పెద్దోళ్ళు అని చెప్పేసి వీళ్ళు భయపడ్డారు. వీళ్ళు చెప్పారు నా కోసం వాళ్ళ బడ్జెట్ మీద చెప్పేసి నేను ఈరోజు చెప్పిన ఓకే ఈ ప్రాబ్లం నాకు చెప్పండి, విషయం చెప్పండి, నేను రావడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, నాకే రావద్దు, నేనే పోరాడుతాను, అది ప్రాబ్లం కూడా నేను అడుగుతాను చెప్పాను.
ఇది మనడైతే చెప్పాను ఎట్లా ఉంది ఎందుకు రారని చెప్పేసి ఆ మెసేజ్ చూపించాను. కానీ ఇది ఒక ప్రాబ్లమే కాబట్టి కరెక్టే కదా, వాళ్ళ ప్రాబ్లం నా వల్ల ఎందుకు వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు వదిలేసి ట్రైలర్ రిలీజ్ సార్. ట్రైలర్ లేదు, ఫస్ట్ 2 సాంగ్స్ రిలీజ్ చేసుకున్నాను ఆ రోజు. సాంగ్స్ రిలీజ్ చేసుకొని ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసుకున్నాను. ఇంకొక 4 ప్రెస్ మీట్లు పెట్టి సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాను. 27 ఏప్రిల్ 27 వచ్చేసి ఆ టైటిల్ సంబంధించి రిలీజ్ చేసింది. అప్పుడు చిన్న చిన్న పోస్టర్ లాంచ్ చేసుకున్నాను. అప్పుడు శాంపుల్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకొక 3 ప్రెస్ మీట్లు పెట్టేసి మనం ఎక్కువ చేయలేం కదా, రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఈ గ్యాప్ లో వచ్చేసింది. ప్రభాస్ గారికి చెప్తూనే ఉన్నా, ఆయనకి ఇంకా తెలియదు అంటున్నారు. ప్రభాస్ గారికి చెప్తున్నందుకు ఒక మాట వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య మెసేజ్ లో కామెంట్స్ వస్తున్నాను కదా, ప్రభాస్ గారు ఏం చేస్తారు, ప్రభాస్ గారు ఏం చేయడం, వాళ్ళ సినిమా ఎక్కడ, వాళ్ళు మిమ్మల్ని ప్రమోషన్ వాడుకుంటారా, వాళ్ళు తింటే చెప్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నాను, నేను కూడా ఒక ఫ్యాన్ గారు చెప్తున్నాను. నేను ప్రభాస్ గారిని ఏమో అనలేదండి. ప్రభాస్ గారిని నాకు తెలియదు కదా, ఎందుకంటే మన తెలుగు సినిమా రేంజ్ మారింది, బొబ్బులు గాంధీ మారింది, మనం చూస్తున్న సినిమాలు ప్రభాస్ గారి గురించి నేను మాట్లాడలేదు. ప్రభాస్ గారు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి, రైతులం కదా, సినిమా కంప్లీట్ చేసుకున్నాం కదా, వీళ్ళు గొడవలు ఎందుకు టైటిల్ గురించి, వాళ్ళ టైటిల్ వేరు మా టైటిల్ వేరు, సినిమా రిలీజ్ చేసుకొని చెప్పేసి ఎవరైతే నోటీస్ ఆపమని ఇచ్చారో వాళ్ళ నుంచి ఒక నోటీస్ పంపించమని రిక్వెస్ట్ చేస్తుంది. ప్రభాస్ గారు ఏమంటలేదు. సందీప్ వంగ సార్ నుంచి కూడా వీళ్ళ దాకా నేను చెప్తాను కదా, ఆయన కూడా ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీరు డైరెక్టర్ కాబట్టి, మీరు హీరో కాబట్టి, ఎవరైతే నాకు లాయర్ నోటీస్ సినిమా ఆపని పంపించారో వాళ్ళతో నాకు ఒకటి లాయర్ నోటీసులో సినిమా రిలీజ్ చేసుకోండి, వాళ్ళ టైటిల్ వేరు మా టైటిల్ వేరు, స్పిరిట్ ఇస్ నాట్ వన్ టైటిల్ ఉంది, స్పిరిట్ మాదే నాకు ఇవ్వండి, ఇస్తే మేము సినిమా రిలీజ్ చేసుకోండి. వాళ్ళ కోసం అడగట్లేదు, వాళ్ళ మేము డబ్బులు అడగట్లేదు, లేదా ఇంకోటి ఇంకోటి దేని అడగట్లేదు. మా టైటిల్ మాకు ఇష్యూ కాకుండా చేయండి, మీ టైటిలే కావాలా రండి మాట్లాడతాం. ఇది క్లారిటీ లేకుండా వాళ్ళు ఏదో పక్కన మాట్లాడుతున్నాను చెప్పి ఇక్కడ కావాల్సింది మెయిన్ గా వాళ్ళ కన్నా నుంచి రెస్పాన్స్ సార్. ఇప్పుడు మీరు ఎక్కడ ఆగిందంటే అడ్వకేట్ వాళ్ళకి భయపడి ఆగిపోయాడా లేదా డబ్బులు కమ్మడిపోయాడా వాళ్ళకి అది తెలియట్లేదు సార్ నాకు. అక్కడ ఆగిపోయింది ఒక ప్రాబ్లం అది. అందుకని ఇప్పుడు మీరు ప్రెస్ మీట్కి వచ్చారు చెప్పడానికి. లేదు సార్, ఆయన ఉన్నా సరే ప్రెస్ మీట్కి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా చెప్తారు కదా, ఖచ్చితంగా మన కేసుకి వెళ్ళాలి అంటే పెద్దది కదా, పెద్ద సినిమాలు ఉన్నప్పుడు కొంచెం ఆలోచన కూడా, అంటే వాళ్ళ హీరో ప్రభాస్ని పెద్ద స్టార్ హీరో కాబట్టి ఆయన ఇమేజ్ అవ్వకూడదు కాబట్టి 1-2 సార్లు చెప్పండి, వాళ్ళ దగ్గర తెలియజేయండి, ఆ తర్వాత చెప్పండి, అవ్వలేదని కేసు గట్టిగా పెడతామని చెప్పేసాను. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టే ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు లాయర్ లేదు సార్, మాకు లాయర్ లేదు, మేము పోరాడాలి. మాకు ఇండస్ట్రీలో ఎవరు ఇచ్చేయట్లేదు, పెద్దోళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మీడియా ముందు ఒకటి మాట్లాడుతున్నారు సార్, పెద్దోళ్ళు కూడా బయట ఒకటి మాట్లాడుతున్నారు. బయట వచ్చేసి నీకు ఎందుకు చేయాలమ్మా అనే క్వశ్చన్ వస్తుంది, మీడియా ముందుకు వచ్చి నేను చేస్తానమ్మా వస్తుంది, అంటే అందరూ ఒకదాని చెప్తున్నారు. ఇప్పుడు మాకు కావాల్సిందంటే మెయిన్ దాంట్లో హీరో ప్రభాస్ గారు కాబట్టి ఆయనకి రిక్వెస్ట్, దాని మొత్తం లీడ్ చేసేది డైరెక్టర్ గారు కాబట్టి సందీప్ వంగ కాబట్టి వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, సార్ మీ సందీప్ వంగ సార్ దగ్గర నుంచి మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన నా దగ్గర నుంచి అడ్రస్ తీసుకొని నా ఇంటి అడ్రస్ పంపిస్తుంది ఆయనే కాబట్టి, ఇది మొత్తం మీ త్రూ లేదు కాబట్టి మీ త్రూనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీరు ఎవరికైతే నా అడ్రస్ పంపించి నోటీస్ పంపించారో వాళ్ళ నుంచి నాకు నోటీస్ కావాలి, మీరు నోటి మాటలు చెప్తే కావాలి సినిమా రిలీజ్ చేసుకోండి. ఒకవేళ కావాలంటే నాకు వీడియో పెట్టండి, మీరు అందరూ సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి ఎవరైతే హీరో గారు కానీ ఎవరైతే సందీప్ గారు అందరూ ఒక వీడియో పెట్టండి, మీరు రిలీజ్ చేసుకోవచ్చు, నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి పెడితే ఒక వెళ్ళిపోతుంది. నాకు కావాల్సిన మంచి క్లారిటీ, వాళ్ళ టైటిల్ కావాలా లేకపోతే మమ్మల్ని ఎందుకు సినిమా చేసుకోవాలని ఆపడం ప్రయత్నిస్తున్నారా, అంటే వాళ్ళంటే సినిమా చేయకూడదా, రైతులు అనేవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు సినిమా చేయకూడదు, బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా చేయాలి. ఇది నాకు అర్థం కాదు, బ్యాక్గ్రౌండ్ ఉండేసి బాగా డబ్బుల వాళ్ళే సినిమా చేయాలి, కష్టపడి ఎవరు సినిమా చేసుకోవాలి. ఇది కరెక్టే సార్, టైటిల్ మార్చడం అయిపోతుంది. సెన్సార్ వచ్చి 1.5 years సార్, నాకు సినిమా రిలీజ్ 1.5 years పెట్టిందంటే డబ్బులు లేక, ఈ డబ్బులు రావడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ నేను టైటిల్ మార్చుకోవాలంటే మళ్ళీ సెన్సార్కి మళ్ళీ డబ్బులు కావాలి, నాకు చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో వాళ్ళు స్పీడ్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తే డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు మార్చి రిలీజ్ చేసుకుంటే ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తాం ప్రమోషన్ కానీ నా సినిమా కానీ తర్వాత వచ్చి బయటకు ఛాన్స్ ఉంటుందా, ఎవరు చూసే ఛాన్స్ ఉంటుందా? సేమ్ పేరుతో వచ్చినప్పుడు నాకు ఇది అవుతుంది కదా, నాకున్న ప్రమోషన్ చేసుకోగలను, ఇంత ప్రమోషన్ చేసుకోగలను, మళ్ళీ ఒక 1 year పడుతుంది సరే అంటే ఇది ఎవరు చేస్తారు, వాళ్ళు చేయరు కదా. నేను దీనికోసం అడుగుతున్నాను, నాకు ఒక టైం, వాళ్ళు వచ్చేసి చెప్తారు వాళ్ళకి కావాలి టైం, వాళ్ళు మార్చుకోవచ్చు కదా, ఇంకా సెన్సార్ అవ్వలేదు కదా, షూట్ జరుగుతుంది కదా, వాళ్ళు మార్చుకోవచ్చు కదా, వాళ్ళకంటే నా వెనకాల ముందే అయింది కదా ఆ సెన్సార్, వాళ్ళు మార్చుకుని అయిపోతుంది కదా, వాళ్ళు చెప్పట్లేదు, ఆ క్లారిటీ చెప్పట్లేదు. ఈ సినిమా మెయిన్స్ అని చెప్తున్నాను 2 ముక్కలు. ఈ సినిమా కూడా సరదాకు, లేదంటే డబ్బులు ఎక్కువ అయ్యో, లేదంటే ఏదో 10 మందిలో పేరు కోసమో ఏమంటారు, ఇప్పుడు కూడా మాట్లాడు పబ్లిసిటీ కోసం చేయట్లేదు సార్. మా అమ్మగారు ఎప్పుడో చిన్నప్పుడు 13 సంవత్సరాల వయసులో అన్న కళని మేము పెద్దలు పిల్లలు పుట్టిన తర్వాత పెద్దలు అయిన తర్వాత 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సినిమా చేయడం కోసం అడిగింది. దీనికి మేము వద్దాం,
నేను మా నాన్న అందరూ వద్దన్నా సరే వినకుండా బండిగా ఉన్నప్పుడు ఆ కళను నెరవేర్చుకోవడం సరే పోనీ చనిపోయిన తర్వాత ఏం చేయలేం కదా, బతికినప్పుడు ఏం చేయాలి ఒక ఆలోచన అందరూ ఒప్పుకొని సినిమా చేశారు సార్. ఈ సినిమాని ఇష్టంగా ఆ కళని 30 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ సినిమా చేసుకున్న రోజు ఈ రోజు ఆ మాత్రం కరెక్ట్గా అసలు దీనికి ఎవరు సమాధానం చెప్తారనేది నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు కానీ రాలేదు అంటే ఒక 2 రోజులు చూస్తాం సార్, ఒక 2 రోజులు ఎక్కువ చూడడం, రేపు ఎల్లుండి చూస్తాము. ఈ 2 రోజుల్లో కనుక వాళ్ళు కానీ రాకపోతే ఎవరు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా ఇప్పుడు నేను అక్కడ సెన్సార్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నా కూడా ప్రూఫ్స్ తోటి ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఒకటే కేసు పెడతాను సార్. నా టైటిల్లో ఫస్ట్ పేరు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకోవడానికి లేదు. ఫస్ట్ నా స్పిరిట్ ఈజ్ నాట్ అవుట్, వాళ్ళ స్పిరిట్ నా టైటిల్ హెడ్ టైటిల్ ఏముందో వాళ్ళు పెట్టుకోవడానికి లేదు, అది మార్చుకోవాలి. ఇది ఒకటి కేసు ఫైల్ చెప్తున్నా సార్, నాకు లాయర్ గారు ఫస్ట్ చెప్పిన అనేది. రెండోది వచ్చేసి వాళ్ళు ఊరికి పంపించడం వల్ల నాకు జరిగిన పరువు నష్టం ఏమైతే ఉందో, ఊర్లో ఇప్పుడు దాకా చుట్టుపక్కల గొప్పలు చెప్పుకున్నాం కదా, సినిమా రిలీజ్ చేస్తున్నాం, మా సినిమా ఇది మేము చేస్తున్నాం చూడండి అని. దీనివల్ల ఇప్పుడు వాళ్ళందరూ ఉంటుంది కదా ఎగతాలు చేస్తున్నారు కాబట్టి దానికోసం నేను వ్యక్తం చేస్తున్నాను సార్. 2-3 రకాలుగా మొత్తాన్ని కంప్లైంట్ ఏదైనా కూడా అర్థం